హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రవీణ్ పగడాల గారి జీవితం గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, చాలా విషయాలు తెలుస్తాయి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ప్రవీణ్ పగడాల గారు డిసెంబర్ 30, 1979లో జన్మించారు. ఈయన కడపకు చెందినవారు. ప్రవీణ్ పగడాల గారి అమ్మగారి పేరు మరియం. ఈమె ఒక క్యాథలిక్ క్రిస్టియన్. ప్రవీణ్ పగడాల గారి నాన్నగారు ఒక ముస్లిం. ప్రవీణ్ పగడాల గారు చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు, నాన్నగారు విడిపోయారు. చిన్నప్పటి నుంచి ప్రవీణ్ పగడాల గారు ఎంతో బాగా చదువుకునేవారు. ప్రవీణ్ గారు 6th క్లాస్ ఉన్నప్పుడు ఆయనని హాస్టల్లో వేశారు. ఆయనకి హాస్టల్ అంటే అస్సలు నచ్చేది కాదు. ఎప్పుడు ఇంటికి వెళ్ళాలనుకునేవాళ్ళు. ఇంటిని, అన్నయ్యని, అమ్మని బాగా మిస్ అయ్యేవాళ్ళు. కానీ తప్పదు కాబట్టి హాస్టల్లోనే ఉండి చదువుకున్నారు. ప్రవీణ్ పగడాల గారి అన్నయ్య గారి పైన చిన్నప్పుడు తన ఫ్రెండ్ కత్తితో అటాక్ చేశారు. అది తెలుసుకున్న ప్రవీణ్ పగడాల గారికి విపరీతమైన కోపం వచ్చింది. మా అన్నయ్య మీదనే కత్తితో అటాక్ చేస్తావా అని తన ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి అటాక్ చేసిన వాణిని విపరీతంగా కొట్టారు. చివరికి అతను చనిపోయాడు అనుకుని ఆయనను తుప్పల్లో పడేసి పారిపోయారు. అయితే ఆయన చనిపోలేదు. బ్రతికే ఉండటంతో పోలీస్ కేసు అవుతుందని ఎంతో భయపడ్డారు. ఆ టైంలో ప్రవీణ్ పగడాల గారి మామయ్య గారి అక్క అక్కడే సిఐగా ఉన్నారు. ఆమె ఎటువంటి కేసులు లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా సెటిల్మెంట్ చేశారు. తర్వాత ప్రవీణ్ పగడాల గారు నేను ఎందుకు ఇలా చేశానని చెప్పి బాధపడ్డారు. ఇక్కడే ఉంటే మంచిది కాదు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలని హైదరాబాద్కి వచ్చేశారు. అప్పుడు ప్రవీణ్ పగడాల గారి తల్లిదండ్రులు కూడా ప్రవీణ్ గారు చేస్తున్న పనులను చూసి ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే ఆయన విపరీతమైన వ్యసనాలకు బానిసయ్యారు. ఎలాగంటే సిగరెటు, మందు, గాంజా లాంటివి తీసుకునేవారు. ఎప్పుడు మత్తులోనే ఉండేవారు. ఇలానే ఉంటే అందులోనే కూరుకుపోతానని చెప్పి ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్కి వచ్చేశారు. హైదరాబాద్కి వచ్చాక ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. ఒకరోజు తన ఫ్రెండ్ వచ్చి యూత్ మీటింగ్కి వెళ్దామంటే ఫస్ట్ నేను రాను అన్నారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు చిన్నప్పటి నుంచి క్యాథలిక్ ఆచారాల్లో పెరిగారు. అప్పుడప్పుడు తన నాన్నగారింట మసీదులకు కూడా వెళ్ళేవారు. ఇలా క్యాథలిక్ క్రిస్టియన్లో పెరిగిన ప్రవీణ్ పగడాల గారికి కొన్ని విషయాలంటే అస్సలు నచ్చేది కాదు. లైక్ ఎలాగంటే తెల్ల బట్టలు కట్టుకోవడం, హల్లెలూయా చెప్పడం, ఇలాంటివి అస్సలు నచ్చేది కాదు. అయినా కూడా తన ఫ్రెండ్ బలవంతం చేయడంతో హైదరాబాద్ క్రిస్టియన్ యూత్ మీటింగ్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఆ మీటింగ్లో పాస్టర్ గారు చెప్తున్న మాటలు విన్నారు. ఆయన అలా వింటూ ఉండగా ఆయనకు ఒక మాట తగిలింది. అదేంటిదంటే నీవు లోకానికి వెలుగై ఉన్నావు అనే మాట ఆయన లోపలికి చొచ్చుకొనిపోయింది. నేను లోకానికి వెలుగై ఉండటం ఏంటి అని పాస్టర్ గారు చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తూ పడుకున్నారు. అలా పడుకున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగింది. నీవు ఇందోర్కి వెళ్ళి నా సువార్త ప్రకటించు అన్న దర్శనం ఆయన చూశారు. అప్పటికి ఆయన క్యాట్ ఎగ్జామ్ రాశారు. క్యాట్ ఎగ్జామ్ అంటే MBA ఎంట్రన్స్ ఎగ్జామ్. అప్పటి వరకు ఇండోర్ అనే ప్రాంతం ఉందని కానీ, ఆ ప్రాంతం ఎక్కడ ఉంటుందో అని కానీ ప్రవీణ్ గారికి అస్సలు తెలియదు. కానీ దేవుని మాట ప్రకారం గూగుల్ చేసి తెలుసుకొని బ్యాగులో 2 జతల బట్టలు పెట్టుకొని మధ్యప్రదేశ్లోని ఇందోర్కి బయలుదేరారు 2000 సంవత్సరంలో. ఇండోర్కి వెళ్ళాక అక్కడ అందరూ హిందీ మాట్లాడుతున్నారు. ప్రవీణ్ పగడాల గారికి హిందీ రాదు. మళ్ళీ అక్కడ ఆయనకు తెలిసిన వారు కూడా ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళాలో సరిగ్గా తెలియదు. అందువల్ల 3 డేస్ ఇండోర్లోని రైల్వే స్టేషన్లోనే ఉన్నారు. తన దగ్గర ఉన్న కొంచెం మనీతో తింటూ అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఒక పాస్టర్ గారు తన ఇంటికి తీసుకువెళ్ళారు. అక్కడనే ఉంటూ 1 మంత్లో హిందీ ఫుల్గా నేర్చుకున్నారు. ఒక తెలుగు వ్యక్తి, కొంచెం కూడా హిందీ రాని వ్యక్తి 1 మంత్లో హిందీ నేర్చుకొని హిందీలో వాక్యం బోధించడం అనేది ఒక గొప్ప విషయం. అలా పాస్టర్ గారి ఇంట్లో ఉంటూ ఆ పాస్టర్ గారితో ఎన్నో గ్రామాల్లో, ఎన్నో వీధులలో దేవుని సువార్త ప్రకటించారు. అలానే ఒక సైడ్ దేవుని సువార్త చేస్తూ MBA ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా చదువుకున్నారు. ఇంకా చాలా గ్రంథాలను పరిశోధించి చదవడం స్టార్ట్ చేశారు. అక్కడ ఉండే పాస్టర్ కమ్యూనిటీ వాళ్ళతో కలిసి ఎన్నో విషయాలను చర్చించేవాళ్ళు. ఎన్నో గ్రంథాలను గురించి మాట్లాడుకునేవాళ్ళు. లైక్ బైబుల్, ఖురాన్, సనాతన ధర్మాలను గురించి, హిందూ ధర్మాలను గురించి, ఎన్నో వాటిని గురించి మాట్లాడుకుంటూ వాళ్ళలో వాళ్ళే డిబేట్ చేసుకునేవాళ్ళు. ఇంకా MBA తర్వాత లా కూడా చదువుకున్నారు. కొన్ని డేస్ టీచర్గా కూడా పనిచేశారు ప్రవీణ్ పగడాల గారు. ప్రవీణ్ పగడాల గారికి మ్యారేజ్ ఎలా జరిగిందో నా మాటల్లో కాదు, ఆయన మాటల్లోనే విందాం. నేను 2000 సంవత్సరం నుండి 2011 సంవత్సరం వరకు మధ్యప్రదేశ్లో ఇందోర్ అనే పట్టణంలో మిషనరీగా ఉన్నాను. మిషనరీగా ఉండి పరిచర్య చేశాను. పరిచర్య చేసే సమయంలో నేను మా పాస్టర్ గారితో కలిసి పనిచేశాను. మా పాస్టర్ గారు చాలా భక్తిపరుడు, చాలా దేవుని రాజ్యం కోసం చాలా కష్టపడతాడు. నేను ఆయనతో కలిసి పనిచేస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయి
నన్ను పెళ్లి చేసుకో అని నన్ను అడిగింది. నేను మా పాస్టర్ గారికి చెప్పాను. రెండు కలిపే కదా, కలిపానా లేదా చూసారా? అందుకే ట్రిక్కీ క్వశ్చన్లు మీకే కాదమ్మా, మాకు తెలుసు. నేను మా పాస్టర్ గారికి చెప్పాను, అయ్యా మరి ఆమె నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతా ఉంది, మీరు ఓకే అంటే సమయం తీసుకుని మా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వండి, మేము పెళ్లి చేసుకుంటాం. లేకపోతే రేపటి నుంచి మళ్ళా దాన్ని ఏమంటారు, ఎవరికి వారే యమునా తీరే అని చెప్పాను. చెబితే ఆయన 2 రోజులు టైం తీసుకుని ప్రార్థన చేసి మా అమ్మతో మాట్లాడి, మా అమ్మ ఆయన ఒక మాట అనుకుని, సరే నో ప్రాబ్లం, ఆ అమ్మాయి ఇది చదువు అయిపోని ఆ తర్వాత చేసుకుందులే అన్నారు. ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుని, వాళ్ళ ముందే మా తల్లిదండ్రుల ముందు, అంటే మా భార్య తల్లిదండ్రుల ముందు అర్థం చేసుకుని, తర్వాత ఆమె చదువు అయిపోయిన తర్వాత చక్కగా అందరి ముందు మా పెళ్లిలో ఒక 6,000 మంది వస్తే ఆ 6,000 మంది ముందు పెళ్లి చేసుకుని ఆ తర్వాత భార్యాభర్తలుగా చలామణి అయ్యాం. అలా జెస్సికా గారు చదివైన తర్వాత 2006 సంవత్సరంలో జెస్సికా గారికి ప్రవీణ్ పగడాల గారికి వివాహం జరిగింది. ఆ తర్వాత ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ అత్తమామ గారితో, అంటే తన పాస్టర్ గారితో 2011 వరకు దేవుని సేవలో కొనసాగారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక ప్రవీణ్ పగడాల గారు అపోస్తులలాగా దేవుని సేవ చేస్తూ ఇంకొక సైడ్ బిజినెస్ చేయాలన్న కోరికతో ఉండేవాళ్ళు. ఇంకా అప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మేనేజర్గా కూడా వర్క్ చేశారు. తర్వాత తాను ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ పేరు ఫస్ట్ రేట్ ఇన్ఫోటెక్. ఈ కంపెనీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడంతో తర్వాత ఫస్ట్ రేట్ సాఫ్ట్వేర్ అనే ఇంకో కంపెనీని కూడా స్టార్ట్ చేశారు. ఈ 2 సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా సక్సెస్ అయ్యాయి. ఈ కంపెనీల్లో చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ కంపెనీస్ని ప్రవీణ్ పగడాల గారు తన ఫ్రెండ్స్తో కలిసి రన్ చేసేవాళ్ళు. ప్రవీణ్ పగడాల గారికి 2 కూతుర్లు. పెద్ద కూతురు 17 ఇయర్స్, చిన్న కూతురు 4 ఇయర్స్. తన పెద్ద కూతురు పుట్టినప్పటి నుంచి తనకి కొన్ని అనారోగ్య సమస్యలు ఉండేవి. తన విషయంలో ప్రవీణ్ పగడాల గారు ఎంతో బాధపడేవారు, దేవునితో పోట్లాడేవారు. నేను నీ సేవ చేస్తున్నాను, నాకే ఎందుకు ఇలా అవుతుందని చెప్పి దేవునితో రోజు మాట్లాడేవారు. దేవుడు తన కూతుర్ని స్వస్థపరిచాడు. ప్రవీణ్ పగడాల గారు తన 2 కూతుర్లనే కాకుండా తన ఇంట్లో ఇంకొక 10 మంది పిల్లల్ని పెంచుకున్నాడు. వాళ్ళని చదివించి పెద్దగా చేసి వారిలో కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా చేశారు. అంతేకాకుండా ఎంతోమందికి సహాయం చేశారు. పేదవాళ్ళకి ఫుడ్, బట్టలు, మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. దేవుని ప్రేమను మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించేవాళ్ళు. ఇంకా పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ విషయంలో ఎన్నో రకాలుగా హెల్ప్ చేసేవాళ్ళు. ఒక సైడ్ బిజినెస్ చేస్తూ ఇంకొక సైడ్ అపోస్తులలాగా ఎక్కడ కూడికలకు పిలిస్తే అక్కడికి వెళ్ళి దేవుని దైవత్వం గురించి చాలా బాగా వివరించేవాళ్ళు. ఇంకా రక్షణ టీవీలో బైబుల్ మీద, ఖురాన్ మీద, హిందూ బుక్స్ మీద ఇంటలెక్చువల్ డిబేట్ చేసేవాళ్ళు. అన్ని మత గ్రంథాలను చదివి అర్థం చేసుకొని దేవుని జ్ఞానంతో దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు. ఈయన కొన్ని బుక్స్ కూడా రాశారు. అవేంటి అంటే అల్లా యెహోవా ఒకడేనా, దేవుని రాజ్యం, త్రిత్వం శిరస నవామి అని ఇలాంటి బుక్స్ రాశారు. ఈ బుక్స్ ఎంతో బాగుంటాయి. ఈయన డిబేట్ చాలా బాగా చేసేవారు. ఎవరన్నా చూడకపోతే చూడండి. థియలాజికల్గా, ఆర్కలాజికల్గా ఇలా అన్ని రకాలుగా మాట్లాడేవారు. కులం గురించి, మతం గురించి చాలా బాగా వివరించేవాళ్ళు. ఇంకా మత గ్రంథాలైన ఖురాన్ మీద, హిందూ గ్రంథాల మీద మాట్లాడేవారు. ఈయన ఎలా డిబేట్ చేసేవాళ్ళు అంటే సింపుల్గా చెప్పాలంటే ఈయన అర్థవంతంగా, ఎవరికి బాధ పెట్టకుండా, లాజికల్గా, హిస్టారికల్గా, ఎవిడెన్స్తో డిబేట్ చేసేవాళ్ళు. ఇలా వేరే గ్రంథాల మీద మాట్లాడడం వల్ల ఈయనకి చాలామంది శత్రువులయ్యారు. అయినా కూడా ఎవరికి భయపడకుండా ఒంటరిగా బైక్ మీద వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించేవాళ్ళు. తన భార్య తన వెనకాల ఉండి ప్రవీణ్ పగడాల గారిని నడిపించేది. ఇలా ఒక సైడ్ బిజినెస్ చూసుకుంటూ ఇంకొక సైడ్ దేవుని సువార్తను బహుబలంగా ప్రకటిస్తూ హతసాక్షి అయ్యారు. 25/3/2025న దేవుని యందు నిద్రించారు. తన మరణం వెనకాల ఉన్న నిజ నిజాలన్నీ బయటికి రావాలని చెప్పి మనం అందరం ప్రార్థిస్తాం. దేవునికే మహిమ కలుగును గాక. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రైజ్ ద లార్డ్. I, Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala, thank you, my deepest gratitude that everybody is standing for my husband. I praise God
for making him what he is or was. I am very proud of the ministry he did. And now me, my family, and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach His kingdom and take His kingdom all. So I request everybody who followed him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody because of. And I again thank you, everybody here who's seeing and also on YouTube and all over the world, praying for me and my family, and request to be like Praveen. Lakhs of Praveen. Thank you.